హాయ్ ఫ్రెండ్స్, నీకు జీవన్ అంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు. 3 తరాల తరువాత పుట్టిన ఆడపిల్లగా నీ ఆస్తి జీవనకే చెందడమే న్యాయం. అదే నీ కోరిక కూడా. మన కోరికలు మనం ఉండగానే తీర్చుకోవాలి కదక్క. రేపు ఎల్లుండి అంటూ వాయిదాలు వేసుకుంటూ పోతే ఏమో రేపటి రోజులు ఎలా ఉంటాయో. సొంత కొడుకులా చూసుకున్న నీ మరిదికి ఆస్తి మీద దుర్బుద్ధి పుట్టింది అంటే సొంత కొడుకులకు పుట్టదు అని నమ్మకం ఏంటక్క అని ఇందు అంటుంది. ఏం మాట్లాడుతున్నావు ఇందు? నా కొడుకులు ఎలాంటి వాళ్ళో నాకు బాగా తెలుసు అని హైమావతి గట్టిగా బదిలిస్తుంది. అయ్యో, నేను అలా అనలేదక్క. నీ మనవరాలంటే నీకెంత ఇష్టం. నీ మనవరాలి మొహంలో నువ్వు సంతోషం నింపాలని అనుకుంటున్నావని నాకు తెలుసు. కానీ మనం పోయిన తర్వాత మనం అనుకున్నది జరుగుతుందో లేదో మనం చూడం కదక్క. మన చేతుల మీదుగా జరిగితే అదొక ముచ్చట. నీ మనవరాలు, నీ ఆస్తి నీ ఇష్టం అక్క. ఎప్పుడు ఇచ్చుకుంటావో నీ ఇష్టం. ఏదో నా మనసుకు అనిపించింది చెప్పాను. తప్పు మాట్లాడి ఉంటే క్షమించక్క. చివరిగా ఒక మాట, ఈరోజు ఈ క్షణమే మనది, రేపనేది మనది కాదు. మన మనసుకు అనిపించినప్పుడు చేయటం మంచిది అక్క అని ఇందు అంటుంది. ఇందు వచ్చే జీవనతో విషయం చెప్తుంది. అక్క ఆస్తి రాసిస్తాను అంటే వద్దు అని చెప్పకు. నేను నీకు అక్క ఆస్తి రాసి ఇచ్చేటట్టు అన్ని ఏర్పాట్లు చేశాను అని ఇందు జీవనతో చెప్తూ ఉంటే అప్పుడే అక్కడికి వచ్చిన ఆనంది వింటుంది. షాక్ అయిన ఆనంది చిట్టితో చెప్పుకుంటుంది. జీవనను అడ్డం పెట్టుకొని ఇందమ్మ ఆస్తి రాయించుకోవాలని చూస్తోంది అని. ఏదో జరుగుతోంది, అది ఏంటో తెలుసుకోవాలి చిట్టి అని అనుకుంటుంది ఆనంది. హైమావతి ఆలోచిస్తూ ఉంటుంది. గౌరీప్రసాద్ గారు ఏం ఆలోచిస్తున్నావని అడుగుతారు. నా తల్లిగారి ఆస్తి జీవన పేరు మీద రాసేయాలని అనుకుంటున్నానని చెప్తుంది. హైమావతి ఇప్పుడు ఇలా రాస్తే ఏదైనా సమస్యలు వస్తాయేమో అని చెప్తాడు గౌరీప్రసాద్ గారు. ఏ సమస్య వచ్చినా నేను సమాధానం చెప్పుకుంటాను అని చెప్తుంది హైమావతి. నీకు ఎలా అనిపిస్తే అలా చేయమంటాడు గౌరీప్రసాద్ గారు. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.